ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ క్లాస్ లో ఈ వీడియోలో క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించిన ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ప్రస్తుతము విస్తరిస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీని యొక్క ప్రయోజనాలు ఇతమిద్ధంగా ఈ రంగంలో పర్టికులర్ గా ఉండబోతున్నాయని చెప్పలేకపోయినా కూడా దీనికి సంబంధించినటువంటి విశేష ప్రయోజనాలు కొన్ని కీలకమైనటువంటి రంగాలలో ఇప్పటికే వినియోగిస్తున్నటువంటి దృష్ట్యా ఇది భవిష్యత్తులో మరిన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉంది. తద్వారా దీనిని సైతం ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా పరిగణిస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో కీలకమైనటువంటి ప్రాథమిక భావనలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలకు క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలకు మధ్య ఉండే ఆ స్పష్టమైనటువంటి తేడాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ కి సంబంధించిన ఓరియంటేషన్ గమనిస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ పూర్వాపరాలు వివరించండి అనే ఓరియంటేషన్ లో క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయేటటువంటి ఒక సాంకేతికతగా మనం చెప్తూ ఉన్నాం. ఇప్పటికే ఐబిఎం వంటి సంస్థలు తమ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి పరిశోధనలు చేపడుతూ ఇప్పటికే 20 వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకొని కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటి రంగాలలో వాటి యొక్క అప్లికేషన్స్ మీద పరిశోధన చేస్తున్నటువంటి విషయం మనం గమనించాల్సి ఉంది. సో దీని ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏ విధమైనటువంటి ప్రాథమిక భావనలు కీలకంగా మారబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికత. ఇప్పటికీ కూడా దీని యొక్క ప్రయోజనాలను మనము నేరుగా వినియోగించుకునేటటువంటి అవకాశం లేదు. వీటిని మనము ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పెరిమెంటల్ గా మనము వీటిని పరీక్షిస్తూ ఉన్నట్లుగా భావించవచ్చు. సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలకు క్లిష్టమైనటువంటి సమస్యలను సైతము క్వాంటమ్ మెకానిక్స్ నియమాలను ఉపయోగించుకొని పరిష్కరించేటటువంటి వీలుంటుంది. ముఖ్యంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో క్వాంటమ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం వంటి అంశాలు ప్రాథమికంగా కీలకం కాబోతున్నాయి. మరి సాంప్రదాయంగా మనం వాడేటటువంటి పర్సనల్ కంప్యూటర్స్ కావచ్చు, సూపర్ కంప్యూటర్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థలు కొన్ని రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి క్రమంలో ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా వాటిని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా వీలైనంత తక్కువ సమయంలోనే పరిష్కరించుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. అంటే సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలు విఫలమైన చోట క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి అంశం ఇక్కడ గమనించాల్సి ఉంది. సో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఉపయోగిస్తున్నటువంటి వ్యవస్థలను కనుక పరిశీలిస్తే మెర్సిడెస్ బెంచ్ అదేవిధంగా ఐబిఎం క్వాంటమ్ అనేటటువంటి సంస్థలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును నిర్దేశించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ సహాయంతో అన్వేషిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అనేటటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైనటువంటి భద్రతతో కూడినటువంటి సమాజాన్ని ఆవిష్కరించుకోవడం కోసం, పర్యావరణ హితమైనటువంటి సమాజ ఆవిష్కరణ కోసము ఉపయోగపడుతున్నటువంటి వ్యవస్థగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ క్రమంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి చూస్తే ఛార్జింగ్ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్య. అదేవిధంగా చూస్తే ఇది తక్కువ దూరాలకే ఛార్జింగ్ అనేది వినియోగించబడుతుంది. తిరిగి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే అక్కడ సదుపాయాలు లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి దీంట్లో భాగంగా ఎలక్ట్రాన్ల యొక్క ప్రవర్తనను అంచనా వేసుకుంటూ వాటిని ఈ ఛార్జింగ్ వ్యవస్థలలో మరింత మెరుగుగా ఉపయోగించుకునేటటువంటి క్రమంలో మరి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల సహాయంతో మెర్సిడెస్ బెంచ్ మరియు ఐబిఎం క్వాంటమ్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ తో కాంతి ఉద్గార పదార్థాలు, వీటిని మనము ఎల్ఈడికి సంబంధించినటువంటి అంశాలు చూసాము, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ వంటి అంశాలను చూసాం. వీటి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ కాంతి ఉద్గార పదార్థాలు లైట్ ఎమిటింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొంగొత్త రూపాలను అన్వేషించడానికి ఐబిఎం, జేఎస్ఆర్, మిత్సుబిషి కెమికల్
అదేవిధంగా కియో విశ్వవిద్యాలయం పరిశీలిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా శక్తిని పొదుపు చేసుకుంటూ సక్రమంగా వినియోగించుకోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది క్వాంటం మెకానిక్స్ ద్వారా చేపట్టేటటువంటి ఈ ప్రయోగాల ఆధారంగా. అదేవిధంగా గమనిస్తే ఎక్సాన్ మొబిల్ మరియు ఐబిఎం క్వాంటం సంయుక్తంగా ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైనటువంటి ఇంధనాన్ని, దీన్ని మనము క్లీన్ ఎనర్జీ అంటాం. అంటే కర్బన ఉద్గారాలను వీలైనంత తక్కువ పరిధులలో ఉద్గారించేటటువంటి ఇంధనాలను మనము క్లీన్ ఎనర్జీస్ గా చెప్పుకుంటూ ఉన్నాం. మరి వీటిని రవాణా చేయడంలో ఏర్పడే సంక్లిష్టతలను పరిష్కరించడానికి క్వాంటం అల్గారిథంలను అన్వేషిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఫ్లీట్ మేనేజ్మెంట్ లో ఇక్కడ క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థల యొక్క ఉపయోగం అత్యధికంగా ఉంటున్నట్లుగా మనం గమనించుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే నౌకల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేసేటటువంటి క్రమంలో ఒక్కొక్క నౌకలోని చమురు అనేక వేల కంపెనీలు, వందల వేల కంపెనీలు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి నిర్వహణాపరమైనటువంటి అంశాలను సాంప్రదాయ వ్యవస్థల ద్వారా చేపట్టడానికి సుదీర్ఘకాలం పడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా వీలైనంత తక్కువ సందర్భంలోనే దీనికి సంబంధించినటువంటి ఫ్లీట్ మేనేజ్మెంట్ ను నిర్వహించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ఎక్కువ శక్తి సాంద్రతతో లిథియం ఆక్సిజన్ బ్యాటరీలను అభివృద్ధి చేయడంలో మిత్సుబిషి కెమికల్ క్వాంటం కంప్యూటింగ్ ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ విశ్వం యొక్క ఆవిర్భావాన్ని పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేయడానికి కాను లార్జ్ హ్యాడ్రన్ కొల్లైడర్ వంటి ప్రయోగాలు మనం చూస్తూనే ఉన్నాం. వీటి ద్వారా త్వరణానికి గురి చేయబడినటువంటి ప్రాథమిక కణాలను ఒకదానితో ఒకటి ఎదురుగా ప్రయాణింపజేసేలా చేసి వాటిని ఢీ కొట్టించడం ద్వారా, ఆ ఢీ కొట్టినటువంటి సందర్భంలో ఏర్పడిన పరిస్థితులను అన్వేషించడం ద్వారా, పరిశీలించడం ద్వారా విశ్వ ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా సెర్న్ అనేటటువంటి సంస్థ హిగ్స్ బోసాన్ వంటి కణాల మీద, అదేవిధంగా విశ్వం యొక్క మూలాల కోసం పరిశోధిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రపంచంలోని ఈ అతిపెద్ద యంత్రం అందించేటటువంటి డేటా ఏదైతే ఉందో దీనిని సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా పరిశీలించడానికి కొన్ని వందలు వేల సంవత్సరాలు పడుతున్నటువంటి క్రమంలో మరి క్వాంటం కంప్యూటింగ్ సహాయంతో విశ్వంలోని లోతైనటువంటి రహస్యాలను తక్కువ సమయంలోనే బహిర్గతం చేసుకోవడానికి వీలు అనేది చిక్కుతుంది. ముఖ్యంగా చూస్తే సూపర్ కంప్యూటర్ల ద్వారా సైతము వందల సంవత్సరాలు పట్టేటటువంటి అంశాలను మనము కేవలము క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా నిమిషాల వ్యవధిలో ఈ పరిష్కారాలను కనుగొనేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చూస్తే సూపర్ కంప్యూటర్ల కన్నా మేలైనటువంటి, మెరుగైనటువంటి పనితీరు మనకు క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు అందిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. కాకపోతే వీటికి సంబంధించినటువంటి అల్గారిథమ్స్ కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్లు కావచ్చు, హార్డ్వేర్ ఉపకరణాలు కావచ్చు, అదేవిధంగా వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి అప్లికేషన్స్ కావచ్చు, నేటికి ఎక్స్పెరిమెంటల్ దశలోనే ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో అప్లికేషన్ ఓరియంటేషన్ గా బయటకు రావడానికి మరింత కాలం పట్టేందుకు అవకాశం అనేది ఉంటుంది. మరి దీనికి ప్రధాన కారణంగా క్వాంటం మెకానిక్స్ అనేటటువంటి పరిజ్ఞానం ఆధారంగా పరమాణువులలోని ప్రాథమిక కణాల గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రాథమిక కణాలకు ఉండేటటువంటి క్వాంటం ధర్మాల ఆధారంగా మనం చేసేటటువంటి అధ్యయనాలే క్వాంటం కంప్యూటింగ్ గా వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది. మరి దానికి సంబంధించి మరిన్ని విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయాల్సి ఉంది. తద్వారా మెరుగైనటువంటి సమాజాన్ని ఆవిష్కరించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతలను వాడుకునేటటువంటి వీలు మనకు దొరకడం అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను గనక మనం గమనిస్తే తొలుత కాలంలో అనలాగ్ కంప్యూటింగ్ వ్యవస్థలు రావడం అనేది జరిగింది. దీంట్లో మనకు శక్తి అధికంగా వినియోగం కావడం, ఇతర తరంగాల యొక్క ప్రభావాలకు లోను కావడం వల్ల అది తరంగాల యొక్క నాణ్యత కోల్పోవడం, ఇక్కడ తరంగాలను సుదూరాలకు పంపిణీ చేసేటటువంటి క్రమంలో ఆ పంపిణీ నష్టాలు ఏర్పడడం వంటివి గమనించి ఈ అనలాగ్ సాంకేతికతలకు బదులుగా డిజిటల్ సాంకేతికత వైపుకి మానవుడు పరిణామక్రమం చెందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి డిజిటల్ యుగంలో బిట్స్ అనేటటువంటివి ప్రాథమికమైనటువంటి నిర్మాణాలుగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనము బైనరీ డిజిట్స్ గా చెప్తాము. బైనరీ డిజిట్స్
అంటే బైనరీ డిజిట్ అనేది ఏకకాలంలో 0 గాని 1 గాని కలిగి ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ ని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి 0 కాగా ఎలక్ట్రిక్ సిగ్నల్ ఆన్ అయినటువంటి పరిస్థితి మనకు 1 గా తెలుస్తూ ఉంది. ఈ జీరోస్ అండ్ వన్స్ అనేటటువంటి కాంబినేషన్స్ ఆధారంగా అక్షరాలను కావచ్చు, అంకెలను కావచ్చు, మనకు యంత్ర భాషలోనికి తర్జుమా చేసి కంప్యూటర్ల ద్వారా మనకు కావాల్సినటువంటి పనిని నిర్వర్తించుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడ సాంప్రదాయ వ్యవస్థలు క్లాసికల్ ప్రాసెసర్ అనేటటువంటిది తన కార్యక్రమాల నిర్వహణలో 0,1 బిట్లను ఉపయోగిస్తూ ఉంది. అదే మల్టీ డైమెన్షనల్ క్వాంటమ్ అల్గారిథంలను అమలు చేయడానికి క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ అనేటటువంటి అంశాన్ని ఉపయోగిస్తుంది. అంటే సాధారణ కంప్యూటర్లు బిట్స్ ని వాడితే క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క ప్రాథమిక నిర్మాణాలుగా మనకు క్యూబిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సాధారణమైనటువంటి బిట్ అయితే 0 కానీ 1 కానీ రిప్రజెంట్ చేస్తూ ఉండగా ఈ క్యూబిట్స్ అనేటటువంటివి ఏకకాలంలో ఈ రెండింటిని రిప్రజెంట్ చేసేటటువంటి అంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చూస్తే సాంప్రదాయమైనటువంటి ఈ బిట్స్ విషయంలో ఒక 00011011 ఇవి 4 నెంబర్లకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఇందుకు 4 కాంబినేషన్లు అవసరం అవుతుండగా కేవలం ఒక క్యూబిట్ సహాయంతో ఇటువంటి రిప్రజెంటేషన్ ని మనము రూపొందించవచ్చు. సో ఇలా చూస్తే దీన్ని ఒక రకంగా మ్యాట్రిక్స్ మాదిరిగానే కనిపిస్తూ ఉంది. సో ఇలా మనము క్యూబిట్స్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కేవలము ఒక బిట్ ని ఆధారంగా చేసుకుని ఇటువంటి రిప్రజెంటేషన్స్ మనం అందించుకోవచ్చు. కానీ సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలలో 4 విభిన్నమైనటువంటి బిట్స్ ని మనం వినియోగించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 4 బిట్స్ యొక్క సమాచారాన్ని మనం కేవలం ఒక క్యూబిట్ సహాయంతో రిప్రజెంట్ చేసేటటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ లో ప్రాథమిక కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు కావచ్చు, అదేవిధంగా ప్రోటాన్లకు ఉండేటటువంటి క్వాంటమ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ కణాలకు ఉండేటటువంటి స్పిన్ అంటే ఎలక్ట్రాన్లకు ఉండేటటువంటి స్పిన్ కావచ్చు, ప్రోటాన్లకు ఉండేటటువంటి మెకానికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇవి క్యూబిట్స్ ని నిర్మించేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడుతున్నట్లుగా గమనించవచ్చు. సో ఈ విధమైనటువంటి వ్యవస్థలు ఒకేసారి అనేక విభిన్నమైనటువంటి ఏర్పాట్లలో ఉంటాయి. ఇది క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని పిలువబడేటటువంటి ఒక లక్షణంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్స్ స్పిన్ జరిగేటటువంటి సందర్భాలలో అవి ఏకకాలంలో మల్టీ డైమెన్షన్స్ లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక క్యూబిట్ సహాయంతో అంటే ఒక ఎలక్ట్రాన్ సహాయంతో అనేకమైనటువంటి అంశాలను ఒకటేసారి రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి అమరికనే మనం ఇక్కడ సూపర్ పొజిషన్ కి సంబంధించినటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ సూపర్ పొజిషన్ కి సంబంధించి చూస్తే ఒక క్యూబిట్ అనేది స్వతంత్రంగా అంటే ఒక దానిని మాత్రమే పరిగణిస్తే అంత ఉపయోగకరంగా ఉండదు. దీనిని మరొక క్యూబిట్ తో అసోసియేట్ చేసినప్పుడు విభిన్నమైనటువంటి కాంబినేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు అవకాశం అనేది దొరుకుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఎలక్ట్రాన్ కావచ్చు, ప్రోటాన్ కావచ్చు, వీటికి తరంగ స్వభావం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మరి 2 తరంగాలను పరస్పరం ఒకదానితో ఒకటి అధ్యారోపణం చెందించినప్పుడు అక్కడ వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలు కావచ్చు, ఇతరత్ర భౌతిక అంశాలు కావచ్చు మారేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మార్పులకు అనుగుణంగానే అనువైనటువంటి అల్గారిథమ్స్ ను రూపొందించుకొని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ క్వాంటమ్ సమాచారాన్ని సూపర్ పొజిషన్ స్థితిలో ఉంచడం అనేది ఇక్కడ ఒకదానితో ఒకటి జోడించడం వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్ గా మనం చెప్తాం. ఫలితంగా క్యూబిట్ యొక్క అన్ని సాధ్యమైనటువంటి కాన్ఫిగరేషన్ల కలయికను ఇలా చూపించేటందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒక క్యూబిట్ ని మరొక క్యూబిట్ తో అసోసియేట్ చేయడం వల్ల దీనినే మనము సూపర్ పొజిషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అనేటటువంటి అంశంగా చూస్తాం. ఈ విధంగా ఉంటే సూపర్ పొజిషన్ లోని క్యూబిట్స్ అనే వాటి యొక్క సమూహాలు సంక్లిష్టమైన బహుమితీయ సంక్లిష్ట సమస్యలను మరింత వినూత్నమైనటువంటి మార్గాల్లో పరిష్కరించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా చూస్తే సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా ఏదైనా గేమ్ ఆడేటటువంటి క్రమంలో ఇక్కడ ఫెయిల్యూర్ కి ఎన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయో విన్ అయ్యేటందుకు సైతం అన్ని ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశాలు 50%, విన్ అయ్యేటటువంటి అవకాశాలు 50%. అంటే సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థ ద్వారా గేమ్ ఆడేటటువంటి సందర్భంలో కంప్యూటర్ విన్ అయ్యే ఛాన్సెస్ 50%గా ఉంటాయి.
ఇక్కడ వినియోగదారుడు విన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ 50% అనేది ఉంటాయి. అయితే ఇక్కడ సూపర్ పొజిషన్ ద్వారా మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ ని మనము అన్వేషిస్తూ ఉన్నటువంటి క్రమంలో కంప్యూటర్ గెలవడానికి అవసరమైనటువంటి అన్ని దారులు ఏకకాలంలోనే రిప్రజెంట్ చేసుకోవడానికి మనకు అవకాశాలు అనేవి దొరుకుతాయి. తద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు ఎల్లప్పుడూ కూడా విన్ కావడానికి అవసరమైనటువంటి అవకాశాలను కాన్ఫిగర్ చేసుకోవడంలో కాన్సన్ట్రేషన్ చేస్తాయి. తద్వారా 98% వరకు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలే వినియోగదారుని ఓడించి అవి గెలిచేటందుకు ఉండే అవకాశాలను పరిశీలిస్తూ ఉంటాయి. అంటే సాధ్యమైనటువంటి గెలుపు అవకాశాలన్నింటినీ కూడా ఏకకాలంలో రిప్రజెంటేషన్ చేసుకొని అందుకు అనుగుణమైనటువంటి స్టెప్స్ వేయడం అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఉండేటటువంటి అంశము. దీన్ని బహుమితీయమైనటువంటి సంక్లిష్ట సమస్యలను కొత్త దారుల్లో పరిష్కరించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ విన్ కావడానికి ఉన్నటువంటి అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ని తక్కువ సమయంలోనే ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా గెలుపు అవకాశాలను మరింత పెంచుకోవడం అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఉండే ఒక అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. అదే సాధారణ కంప్యూటింగ్ వ్యవస్థల్లో అయితే మనం ఒక స్టెప్ వేసిన తర్వాత కంప్యూటర్ దానికి అనుగుణమైనటువంటి మరొక స్టెప్ ను వేస్తుంది. ఇది కంప్యూటర్ గెలిచేటటువంటి అవకాశాలను 50-50గా మాత్రమే నిర్ధారిస్తుంది. ఖచ్చితంగా కంప్యూటర్ మాత్రమే గెలుస్తుందని చెప్పడానికి అక్కడ అవకాశాలు. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలలో మాత్రము గెలుపు అవకాశాలు మొత్తంగా కంప్యూటింగ్ వ్యవస్థలకే ఉండేటట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే క్వాంటమ్ మెకానిక్స్ లో లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ లో పనికొచ్చేటటువంటి మరొక అంశంగా మనకి ఇక్కడ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ధర్మం కనిపిస్తుంది. ఇక్కడ ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని క్యూబిట్స్ ని ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా మనము లింక్ చేసుకునేటందుకు అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్తే అనునాదం అనేటటువంటి ప్రక్రియ మనందరికీ తెలుసు సాంప్రదాయ ఫిజిక్స్ లో. అంటే సహజ పౌనఃపున్యాలు సేమ్ ఉన్నటువంటి రెండు వస్తువులు ఏ అండ్ బి అని తీసుకుంటే దీంట్లో ఏ అనే వస్తువు మీద కొంత బలాత్కృత కంపనాల యొక్క ప్రభావాన్ని గనుక కల్పజేస్తే, అంటే ఇక్కడ ఏ అనే వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఇది కంపిస్తూ ఉంది. ఈ కంపనాల ప్రభావం వల్ల బి అనేటటువంటి వస్తువు కూడా సహజ ఫ్రీక్వెన్సీతో కంపిస్తూ ఉంది. అంటే బి మీద ఎటువంటి బలాన్ని ప్రయోగించకుండా కేవలం ఏ మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఈ బలం యొక్క ప్రభావం వల్ల బి అనేటటువంటి వస్తువు కూడా కంపిస్తూ ఉంటే దాన్ని మనం అనునాదానికి సంబంధించిన ప్రక్రియగా చెప్పుకుంటూ ఉంటాం. మనం రిమోట్ ప్రెస్ చేసినటువంటి సందర్భంలో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు వెలువడేటటువంటి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ ద్వారా ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి సంకేతాలతో ఉన్న స్టేషన్ ఏదైతే ఉందో అది టీవీలో మనకు డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఇది మనకు రిమోట్ కి అక్కడ ఉండేటటువంటి పిక్చర్ ట్యూబ్ లో ఉండేటటువంటి శృతి దండం అనేటటువంటి ఒక సర్క్యూట్ ఉంటుంది. అక్కడ శృతి వలయం అనేటటువంటి సర్క్యూట్ ద్వారా జరిగే ఒక మెకానిజం గా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. సో ఇలాంటి ప్రక్రియని మనము క్యూబిట్స్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇలా విడదీయకుండా అనుసంధానించబడినటువంటి రెండు క్యూబిట్స్లలో ఒక దానిని మార్పుకు గురి చేస్తే దానికి సంబంధించినటువంటి మరొక క్యూబిట్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆ రెండు క్యూబిట్స్ మధ్య ఉండేటటువంటి దూరంతో సంబంధం లేకుండా జరగడం ఇక్కడ ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము. తద్వారా సాంప్రదాయంగా కేబుల్ వైర్ల ద్వారా లేదా కేబుల్ మాధ్యమాల ద్వారా జరిగేటటువంటి సమాచార ప్రసారాన్ని ఏదైతే ఉందో దాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంతో అనుసంధానం చేసి వైర్ల సహాయం లేకుండానే సమాచారాన్ని పంపించేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు కాబడతాయి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి దృగ్విషయాన్ని ఉపయోగించి క్యూబిట్స్ ను కూడా విడదీయరాని విధంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వాటి మధ్య ఉన్నటువంటి దూరంతో నిమిత్తం లేకుండా, అంటే ఏవైనా రెండు క్యూబిట్స్ అవి ఎంత దూరంలో ఉన్నా కూడా వాటిని ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ప్రక్రియ ఆధారంగా లింక్ చేసుకునేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. దీని ఫలితంగా క్యూబిట్ల యొక్క శ్రేణి వివిధ విషయాలను ఏకకాలంలో విభిన్నంగా ప్రాతినిధ్యం వహించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ కమ్యూనికేషన్ వ్యవస్థలలో కేవలము వైర్డ్ మాధ్యమాల ద్వారా మనము సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేటటువంటి అంశాలు మనందరికీ తెలిసినవే. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా లేదా క్వాంటమ్ మెకానిక్స్ ని ఉపయోగించుకొని క్యూబిట్స్ సహాయంతో ఎటువంటి కేబుల్ మాధ్యమాలు లేకుండానే సమాచారాన్ని ఒక చోటు నుంచి మరొక చోటికి పంపించగలిగే వీలు అనేది కలుగుతుంది.
ముఖ్యంగా చూస్తే సాధారణ భౌతిక శాస్త్రంలో అనునాదం అనేటటువంటి ప్రక్రియ గురించి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఒకే సహజ పౌనఃపున్యం కలిగినటువంటి A అండ్ B అనే రెండు వస్తువులు ఉన్నప్పుడు ఈ A అనే వస్తువు మీద కొంత బలాన్ని గనక కల్పించినట్లయితే అది కొంత పౌనఃపున్యంతో కంపించడం అనేది మనందరికీ తెలిసిందే. అంటే బలాన్ని కలుగజేసినప్పుడు వస్తువులు కంపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ A అండ్ B లకు ఒకే సహజ పౌనఃపున్యం న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉన్న సందర్భంలో A మీద చేసినటువంటి బలం యొక్క కంపనాల ప్రభావము B మీద కూడా పడి ఇది కూడా తన యొక్క సహజ పౌనఃపున్యంతో కంపించడం అనేది ప్రారంభిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రిమోట్ సహాయంతో ఛానల్స్ ని మార్చేటటువంటి క్రమంలో అక్కడ టీవీలో ఉండేటటువంటి శృతి వలయము అనేటటువంటి పరికరము తనకు అందేటటువంటి ఫ్రీక్వెన్సీస్ గురించి సెర్చ్ చేస్తుంది. ఎప్పుడైతే రిమోట్ లోని ఒక బటన్ ని ప్రెస్ చేసినప్పుడు ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ అయితే వెలువడుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటటువంటి స్టేషన్ ని ఈ శృతి వలయం సెలెక్ట్ చేసి ప్లే చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. తద్వారా రిమోట్ సహాయంతో వేర్వేరు ఛానళ్లను యాక్సెస్ చేసుకునేటటువంటి క్రమం మనందరికీ తెలిసిందే. ఆ ప్రక్రియను మనము అనునాదానికి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం చెప్తూనే ఉన్నాం. ఇలా ఒక క్యూబిట్ తో అనుసంధానించబడినటువంటి మరొక క్యూబిట్ అది ఎంత దూరంలో ఉన్నా సరే ఎంటాంగిల్మెంట్ ప్రక్రియ ద్వారా లింక్ చేయబడినప్పుడు ఒక క్యూబిట్ లో ఏర్పడేటటువంటి మార్పులకు అనుగుణంగా రెండవ క్యూబిట్ కూడా మారేటటువంటి ధర్మాన్ని మనము ఎంటాంగిల్మెంట్ కు సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. సో ఇక్కడ రెండు క్యూబిట్స్ అనుసంధానించబడినప్పుడు ఒక క్యూబిట్ లోని మార్పులు నేరుగా మరొక దానిపై ప్రభావం చూపేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫలితంగా క్వాంటం అల్గారిథంల ద్వారా సంక్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ఈ ఎంటాంగిల్మెంట్ కి సంబంధించినటువంటి సంబంధాలు అంటే క్యూబిట్ల మధ్య ఎస్టాబ్లిష్ అయినటువంటి సంబంధాలు మనకు ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని చూడవచ్చు. కాకపోతే వీటి కోసం మనము ప్రస్తుతం ఉన్నటువంటి అల్గారిథంల స్థానంలో ప్రత్యేక అల్గారిథంలను రూపొందించి వాటిని వినియోగించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్వాంటం కంప్యూటింగ్ లో మరొక ముఖ్యమైనటువంటి ధర్మంగా ఇంటర్ఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. తరంగాల యొక్క అధ్యారోహణానికి సంబంధించిన అంశంగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రెండు తరంగాలు గనుక ప్రయాణించేటటువంటి క్రమంలో ఒకదానితో ఒకటి తాకినటువంటి సందర్భాలలో వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి హెచ్చు తగ్గులకు లోనవడం అనేది మనందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భాలలో రెండు క్యూబిట్స్ కి సంబంధించినటువంటి తరంగాలను గనక అధ్యారోహణం చెందించినప్పుడు అక్కడ ఒక్కొక్క క్యూబిట్ విభిన్నమైనటువంటి కాన్ఫిగరేషన్స్ తో సమాచారాన్ని రిప్రజెంట్ చేస్తుందని తెలుసుకున్నాం కదా. మరి విభిన్నమైనటువంటి క్యూబిట్ తరంగాలను గనక మనము ఇంటర్ఫియర్ చేసినటువంటి సందర్భాలలో మరిన్ని విభిన్నమైనటువంటి కాన్ఫిగరేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. తద్వారా ఒక ప్రాబ్లం సొల్యూషన్ కి సంబంధించి చూస్తే అనేకమైనటువంటి కాన్ఫిగరేషన్స్ మనకు వస్తున్నటువంటి ధర్మిలా వీటికి సంబంధించి మనము ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాలను తక్కువ సమయంలోనే పొందేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక కాయిన్ ని ఎగరవేసినటువంటి సందర్భంలో అయితే అది హెడ్ గాని లేదా టేల్ గాని పడేటటువంటి అవకాశం ఉంది. అదే రెండు కాయిన్స్ ని గనక ఎగరవేసినటువంటి సందర్భంలో అయితే రెండింటి మీద హెడ్స్ పడేందుకు అవకాశం ఉంది లేదా టైల్స్ పడేందుకు అవకాశం ఉంది. వీటికి అదనంగా ఒక దాని మీద హెడ్ మరొక దాని మీద టైల్, ఒక దాని మీద టైల్ మరొక దాని మీద హెడ్ వచ్చేటటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అన్ని పాసిబుల్ అవుట్పుట్స్ అన్నింటినీ కూడా ఇంటర్ఫిరెన్స్ ధర్మం ద్వారా అసోసియేట్ చేసినటువంటి క్యూబిట్స్ కనుగొనేటందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. తద్వారా విభిన్నమైనటువంటి కాన్ఫిగరేషన్స్ ని ఏకకాలంలో ఏర్పాటు చేసి అనువైనటువంటి పరిష్కార మార్గాలను త్వరితగతిన కనుగొనడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎంటాంగిల్మెంట్ అంటే క్యూబిట్ల యొక్క ఉమ్మడి స్థితిని గమనిస్తే అంటే ఇది వ్యక్తిగతంగా ఉన్నప్పటి దానికంటే కూడా ఇతర క్యూబిట్లతో కలిసి పనిచేసేటటువంటి సందర్భంలో ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా ఇక్కడ ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్ మరియు ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటి సూత్రాల ఆధారంగా క్లాసికల్ సారూప్యత లేదా వాటిని క్లాసికల్ కంప్యూటర్ లో మోడలింగ్ చేసేటటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సాంప్రదాయ వ్యవస్థలలో ఇందుకోసము ఘాతాంక వనరులు ఎక్స్పోనెన్షియల్ రిసోర్సెస్ అనేవి అవసరమవుతాయి. అంటే క్యూబిట్స్ ద్వారా అందజేసేటటువంటి సమాచారాన్ని సాంప్రదాయ వ్యవస్థలతో గనక కంపేర్ చేస్తే మరింత అదనపు బిట్స్ అవసరమవుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇక్కడ ఒక పట్టికలో మనం చూపించాము. రెండు క్యూబిట్స్ ద్వారా రిప్రజెంట్ చేసేటటువంటి సమాచారాన్ని రిప్రజెంట్ చేయాలంటే సాంప్రదాయమైనటువంటి
కంప్యూటింగ్ వ్యవస్థలలో 512 బిట్స్ అవసరమవుతున్నట్లుగా గణాంకాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ఇది IBM ఇన్స్టిట్యూట్ వారు అందించినటువంటి పట్టికగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 3 క్యూబిట్స్ ద్వారా రిప్రజెంట్ చేసేటటువంటి సమాచారాన్ని యొక్క కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రిప్రజెంట్ చేయాలంటే 1024 బిట్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. అదేవిధంగా 10 క్యూబిట్స్ కు సంబంధించినటువంటి సమాచార కాన్ఫిగరేషన్ కనుక గమనిస్తే వాటిని రిప్రజెంట్ చేయడానికి 16 కిలోబైట్స్ అనేవి మనకు అవసరం అవుతాయి అన్నట్లుగా. ఒక 100 క్యూబిట్ల ద్వారా రిప్రజెంట్ చేసేటటువంటి సమాచారాన్ని సాంప్రదాయ వ్యవస్థల ద్వారా గనక మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి పరమాణువులు ఎన్నైతే ఉన్నాయో వాటికి మించినటువంటి బిట్స్ అవసరం అవుతాయన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అంటే వీటి ద్వారా మనము మరింత శక్తివంతమైనటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకు అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా 280 క్యూబిట్లను కనుక మనం వినియోగించగలిగితే విశ్వంలో ఉన్నటువంటి పరమాణువులకు మించినటువంటి సంఖ్యలో సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థల్లోని బిట్స్ అవసరం అవుతాయి. అంటే ఎన్ని విభిన్నమైనటువంటి కాన్ఫిగరేషన్స్ లలో సమాచారం ప్రోధి చేయబడుతుందో క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా మనకి ఇక్కడ తేటతెల్లం కావడం అనేది జరుగుతుంది. మరి సాంప్రదాయ వ్యవస్థల్లో ఇటువంటి మెకానిజం లేకపోవడం వల్ల అవి విఫలమైన చోట క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల యొక్క సామర్థ్యం అనేది వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది. మొత్తంగా చూస్తే సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను కనుక కలిపి వినియోగించుకోగలిగితే మరిన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఒక సూపర్ కంప్యూటర్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక రూమ్ పరిమాణంలో మనకు అవసరం పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను కనుక మనం పరిశీలించినట్లయితే కేవలం ఒక కారు పరిమాణంలోనే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని వినియోగించుకునేటందుకు అవకాశం ఉంది. వీటిలలోని ప్రాసెసర్లను కనుక గమనిస్తే ఒక సాధారణ ల్యాప్టాప్ లోని ప్రాసెసర్ యొక్క పరిమాణంతో సమానమైనటువంటి ప్రాసెసర్స్ ని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలో వినియోగిస్తూ ఉంటాం. అయినా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల యొక్క సామర్థ్యం అనేది అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి అంశము. అదేవిధంగా ఇది హ్యాకర్లకు దాడి చేయడానికి అసాధ్యమయ్యేటటువంటి ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ నియమాలను ఉపయోగించుకొని సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి శక్తివంతమైనటువంటి సాధనాలను రూపొందించడానికి అభివృద్ధి చెందుతున్నటువంటి రంగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సూపర్ కంప్యూటర్ల కంటే సమర్థవంతమైనటువంటి వేగవంతమైనటువంటి వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి క్వాంటమ్ మెకానిక్స్ లోని ప్రిన్సిపల్స్ ని ఆధారంగా చేసుకొని ఈ రంగాన్ని మనం డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది క్లాసికల్ కంప్యూటర్లకు అంటే సాంప్రదాయమైనటువంటి కంప్యూటింగ్ గణన వ్యవస్థలకు అందనటువంటి సమస్యలకు సైతం పరిష్కారాలను సూచించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఎలక్ట్రాన్ యొక్క ప్రవర్తనను అది సూక్ష్మ స్థాయిల వద్ద పరిశీలించాలన్నా, అదేవిధంగా ఔషధ రంగంలో వివిధ జీవాణువుల యొక్క ప్రవర్తనను పరిశీలించాలన్నా కూడా వాటన్నింటినీ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లలో మోడలింగ్ చేసి మనం పరిశీలించాల్సి వస్తుంది. మరి మనకు అందుకు అనువైనటువంటి వేదికగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు నిలుస్తాయి. తద్వారా ఔషధ రంగంలో సైతం క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు గణనీయమైనటువంటి ప్రభావితం చూపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు కెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, డ్రగ్ డిస్కవరీ, ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి మరెన్నో రంగాలలో వినూత్నమైనటువంటి అభివృద్ధికి దారితీయడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే వీటికి మరిన్ని ప్రత్యేకమైనటువంటి అల్గారిథంలను రూపొందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రంగంలో నిపుణులైనటువంటి మానవ వనరుల్ని మనము రూపొందించుకోవాల్సి వస్తుంది. అది కొంచెం కష్టసాధ్యమైనటువంటి అంశమైనా కూడా ఇప్పటికే వచ్చినటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఆధారంగా ప్రస్తుత సాంకేతిక యుగాన్ని డిజైన్ చేసుకోవడం ఎంత ఈజీ అయిందో మరి కష్టిస్తే ఏది అసాధ్యం కాదు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు కూడా త్వరలోనే సాకారం అవుతాయని చెప్పి ఆశిద్దాం.